మీట్ పెట్టలేకపోవడం వల్లనే జగన్ ఓడిపోయారా? ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా మీడియా. ఈ మీడియాను రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు చక్కగా వినియోగించుకుంటే అంతకంటే మేలు మరొకటి ఉండదు. ప్రజలు ఏమి అనుకుంటున్నారు అన్న ఫీడ్‌బ్యాక్ మీడియా ద్వారానే ప్రభుత్వానికి నేరుగా తెలుస్తుంది. జగన్ విషయం చూస్తే ఆయన మీడియాకు మామూలుగా దూరంగా ఉంటారు. అటువంటి మీడియాను జగన్ దూరం చేసుకున్నారు. చిత్రం ఏంటంటే ఆయన స్వయంగా మీడియా అధిపతి. సొంత పేపర్ ఛానల్ ఉన్న జగన్ మీడియాను దూరం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి అన్నది అర్థం కాదని అంటున్నారు. గత 5 ఏళ్లలో జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అన్నది వాస్తవం. ప్రభుత్వ అధినేతగా జగన్ తాను చేసిన మంచి పనులను చెప్పుకునేందుకు కూడా మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోలేదు. మీడియా ముఖంగా అయితే జనాలను చేరాల్సిన విషయం తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి మీడియాను అడ్రస్ చేయకపోతే ఎవరు చేస్తారు? ప్రభుత్వం గురించి పాజిటివ్ గా ఎవరు చెబుతారు అన్నదే ఇక్కడ ప్రశ్న. పై స్థాయిలో జగన్ చెబితే దిగువ స్థాయిలో క్యాడర్ కూడా చెబుతారు. మరి జగన్ చెప్పక క్యాడర్ కూడా నోరు విప్పకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది అని అంటున్నారు. అసలు పాలనలో భాగం కాని ఎన్నడూ ఎక్కడా లేని ఒక కొత్త వ్యవస్థ వాలంటీర్లను తీసుకొని వచ్చారు. వారి మీదనే జగన్ పూర్తిగా ఆధారపడిపోయారు. కానీ జీవితానికి పనిచేసే వాలంటీర్లకు ప్రభుత్వం చేసే మంచి గురించి చెప్పాల్సిన అవసరం ఏమి ఉంటుంది అన్నదే కీలకమైన ప్రశ్న. ముఖ్యమంత్రిగా జగన్ కనీసం నెలలో ఒక్కసారి అయినా మీడియాను పిలిచి ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలా పనిచేస్తుందో, ఏ కార్యక్రమాలను తీసుకుంటుందో చెబితే అది కొంతలో కొంత జనాలకు వెళ్తుంది. అయినా ఆయన పని చేయలేదు. ఇక వాలంటీర్లు కూడా ఎక్కడా చేయలేదు. క్యాడర్ మాత్రం ఎందుకు పట్టించుకుంటుంది? వారు గత 10 ఏళ్లుగా పనిచేసి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చారు. కానీ వారికి ఏ మాత్రం గుర్తింపు లేకుండా తొక్కేశారు. మధ్యలో వాలంటీర్లను పెట్టి మరి అంతా వారితోనే అని అమలు చేశారు. దాంతో ప్రభుత్వం చేసే మంచి అన్నది జనాలకు చేరుకోకుండా పోయింది. అదే సమయంలో విపక్షాలు చేసే వ్యతిరేక ప్రచారం మాత్రం జనాల్లోకి బాగా వెళ్ళింది. దాన్ని కౌంటర్ చేయాల్సిన మంత్రులు అసలు సబ్జెక్ట్ వదిలేసి తీవ్ర విమర్శలు చేయడం, విపక్ష నేతల మధ్య వ్యక్తిగతంగా అటాక్ చేయడం వంటి వాటితో మరింత డ్యామేజ్ జరిగింది. ప్రభుత్వం ఏమి చేయలేదు కాబట్టే చెప్పుకోవడానికి లేదు అన్న భావన కూడా జనంలోకి వెళ్ళింది. చివరి రోజుల్లో జగన్ సభల్లో ఎంతో కొంత చెప్పినా అయినప్పటికీ ఎన్నికల మూడు వచ్చేసింది. జనాలకి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత భావన పూర్తిగా స్థిరపడిపోయింది. ప్రభుత్వానికి ఎలాగైనా ఓడించాలని డెసిషన్ తీసుకున్నాక చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందమైంది. మీడియాను పట్టించుకోకుండా దూరం పెట్టిన వారు ఓడిపోయిన సంఘటనలు దేశంలో కొన్ని ఉన్నాయి. అవి కూడా ఎక్కడో లేవు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులోని జయలలిత తొలిసారిగా సీఎం అయినప్పుడు మీడియాకు దగ్గరగా రానియలేదని ప్రచారం సాగింది. అదే సమయంలో డిఎంకే విపక్షంలో ఉంటూ ప్రభుత్వానికి విమర్శించేది. అది జనాల్లోకి వెళ్లి ఆమె 1996లో ఓటమి పాలయ్యారని అంటారు. ఆ తరువాత ఆమె మార్పు చేసుకొని మళ్ళీ 2 సార్లు అధికారంలోకి వచ్చిన నేపథ్యం కూడా ఉంది. కాబట్టి మీడియాకు దూరంగా ఉంటూ ఏ విషయం చెప్పకుండా చేయడం కూడా జగన్ చేసిన అతిపెద్ద తప్పులలో ముందు వరుసలో ఉంటుందని అంటున్నారు.